సంబరం. ఏంటి ఇది బెలూన్స్ ఏంటి ఆర్చే బెలూన్స్ ఇది స్టూలు ఇదేదో ఫ్లూట్ లా ఉంటుంది ఏదో ఏంది ట్రంపెట్ కాదే సాక్సోఫోన్. ప్రతి దివాళీకి మనందరం ఒకటి చేస్తాము మంచి మంచి పటాకీలు అన్ని కాల్చేసి ఒక్క స్పెషల్ పటాకీని మాత్రం లాస్ట్ లో కాలుద్దామని ఉంచి మరి నా సైడ్ నుంచి మా అమ్మాయిలకి సపోర్ట్ చేయడానికి ఒక అందమైన తార వస్తుంది. నువ్వు అందమైన తారా నువ్వు ఎవరో పిలిచిన తర్వాత మేము అందంగా ఉందా లేదా నేను చెప్తాం. మీతో మాటలు మాకు అనవసరం కానీ నా తరపు నుంచి మా అమ్మాయిలకి సపోర్ట్ చేసి ఈ రోజు మమ్మల్ని గెలిపించడానికి వచ్చేస్తుంది ది బ్యూటిఫుల్ తేజస్వి రాజీవ్ బాబా. మీకు ఎవరైనా దొరికారా దొరకలేదా? మాకు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరో దొరికాడే. ఆయనలో రజనీకాంత్ స్టైల్ పవర్ స్టార్ పవర్ వస్తే స్టేజ్ డాన్స్ తో అదుర్సు నందు. తేజస్వి హాయ్ తేజు. హాయ్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది. ఏంటి ఈ రోజా? కొంచెం అర్జెంట్, ప్లీజ్ వస్తావా? సరే. ఎక్కడికి? అదే మనం ఎప్పుడు కలుస్తుంటాం మన ఫేవరెట్ స్పాట్ అక్కడికి. సరే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేర. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? యాక్చువల్లీ తేజు నీకు ఏంటి ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటో చెప్పు. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. అతీయమైన ఈ బాధని ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. నిన్ను చూసే ఈ కళ్ళకి ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్ ఎందుకో. నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా. ఎప్పటి నుంచో నేనే చెప్దాం అనుకుంటున్నా ఐ లవ్ యూ టూ. ఎన్ని రోజులైందిరా ఇలా కలుసుకుని? కరెక్టే. అయినా మీ అమ్మాయిలు ఏంటే ఈ ఒక్క మాట చెప్పించుకోవడానికి ఇంతలా తిప్పించుకుంటారు? అది అట్లా అడుగు భయ్యా. మరి ఎందుకు తిరుగుతారా? ఏదో ఇంప్రెస్ చేయాలనుకుంటాం, లవ్ చెప్పాలనుకుంటాం. దానికి ఇంత టైం తీసుకుని నెల నెలలు గడిపేస్తుంటే పెళ్లిళ్ళు ఎప్పుడు అయ్యేది, సంపాదనలు ఎప్పుడు, గడ్డలు ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు? అమ్మాయిలందరినీ అంటావా? అంటే యాక్చువల్లీ తేజు వెళ్ళిపో. ఇందాకేం చెప్పావు, ఇప్పుడు ఏది చెప్పావు? అదే ఒక్క మాట కోసం అమ్మాయిలందరూ సరే అబ్బాయిలు ఇంత చేస్తున్నారు కదా, ఏ ఒక్కతైనా ఒక్క అబ్బాయి కోసం ఇంతలా చేసిందా? ఒక్క అమ్మాయి. బ్రేకప్. అయ్యా రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు కళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి చచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చిన్ని ముక్క మాటతోటి విక్కులాంటి పిల్లగాన్ని తిప్పమాక తిక్క పిల్లలా చచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సామకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని అప్పడం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం
చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం డిస్కోలో పక్కన డబ్బు లైట్ కొట్టిన ఆమె తూపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే అస్సది ఆ గుండెల్లో రామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా నందు కిల్డ్ ఇట్ మీ నందు గురించే చెప్తున్నాను రా. మీ నందే అష్టదరిద్రంగా చేశాడు. నా తేజస్వి చంపేశాడు. వాళ్ళిద్దరు ఒక్కటి కాదా? మేము విడిదేయలేదా? కనకాల వారి రిలేషన్స్ ని మేము బ్రేక్ చేస్తున్నప్పుడు ఇదంతా. అక్క నువ్వు చెప్పక్క ఎంత బాగా చేసింది అసలు తేజు సూపర్ జోక్ మామా, సూపర్. అసలు తేజు అని ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎవరైనా ఏమనాలి? ఏ నందు అసలు నువ్వే
ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడుగుతున్నాను. అక్కడ నించో. నేను నించొని చెప్పగలను, కానీ మీ బావకి నా మీద ఉండే గౌరవంతో నించున్నాడు. నేను ఎవరైనా సరే నేను కూర్చొని చెప్తా. తేజు నువ్వు బాగా చేసావు. థ్యాంక్ యూ. దివాళీ రోజు మంట పెట్టిన తర్వాత కూర్చోద్దు, పక్కన నిల్చోవాలి. మంట అందరూ ముందు పెట్టుకుంటే శ్రీముఖి అది త్వరలో నీ కింద పెట్టబోతుంది, జాగ్రత్త. అక్క అట్లనే ఆ నందుగాడు కూడా బానే చేసాడు అని చెప్పి ఫీల్ అయ్యి ఏడుస్తాడు. నందు నువ్వు చాలా బాగా చేసావు నందు. యూ డిడ్ వెరీ వెల్. యాక్చువల్లీ నువ్వు ఇంత బాగా చేయడానికి నిన్ను తేజు బాగా ఇన్స్పైర్ చేసినట్టుంది, అందుకనే నువ్వు బాగా చేసావు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. ఎందుకంటే ఆ మగాడికి విజయం లేకపోతే ఆడది వెనక రాదు కదా.